ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడవ టీ20 మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగబోతుంది. ఇక రాజ్కోట్‌లో గనుక పిచ్ చూసుకుంటే బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. మొదటి 2 టీ20 మ్యాచ్‌లు జరిగిన కోల్కతా, చెన్నై పిచ్‌ల మాదిరిగా కాకుండా రాజ్కోట్‌లో అయితే బ్యాటర్స్ పండుగ చేసుకుంటారు. ఇక రాజ్కోట్‌లో టీమిండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే రాజ్కోట్‌లో ఇప్పటివరకు టీమిండియా 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందింది. అయితే చివరగా ఈ గ్రౌండ్‌లో 2023 జనవరిలో టీ20 మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్‌లో గనుక చూసుకుంటే ఇండియా మరియు శ్రీలంక తలపడగా ఇండియా 91 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో గనుక చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు. ఈ గ్రౌండ్‌లో గనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు గెలవగా, చేజింగ్ చేసిన టీం 2 సార్లు గెలిచింది. దాన్ని బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్‌లో మొదట బ్యాటింగ్ చేయడమే మంచిది. కానీ డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటే మాత్రం చేజింగ్ చేయడమే బెటర్. అయితే మనం చూసాం రెండవ టీ20 మ్యాచ్‌లో ఇండియా చేజింగ్ చేసేటప్పుడు డ్యూ పడలేదు. కాబట్టి ఏమైనా జరగొచ్చు. నాకైతే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఉంది. ఎందుకంటే మొదటి 2 మ్యాచ్‌ల్లో టీమిండియా చేస్ చేసి గెలిచింది. మన బ్యాట్స్‌మెన్ అందరూ కంప్లీట్‌గా ఫైర్ అయితే చూడాలని ఉంది. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఒకటి మాత్రం కన్ఫర్మ్. అదేమిటంటే మహమ్మద్ షమి అయితే టీంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్‌కోట్ పిచ్ అనేది స్పిన్నర్స్‌కి పెద్దగా హెల్ప్ ఉండదు. కాబట్టి టీంలో ఇద్దరు జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ అవసరం. హార్దిక్ పాండ్యా ఎలాగో ఉన్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యాతో పాటు హర్షదీప్ సింగ్ మరియు మహమ్మద్ షమి ఉంటే ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికొస్తే వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్‌తో స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. అయితే అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్‌లలో ఒక్కరికి మాత్రమే టీంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తో ఇంపార్టెంట్ టైమ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్‌ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. అలా కాకుండా అక్షర్ పటేల్ ఈ టీమ్‌కి వైస్ కెప్టెన్ కాబట్టి వాషింగ్టన్ సుందర్‌ని ఏమైనా డ్రాప్ చేస్తారేమో చూడాలి. ఏమైనా జరగొచ్చు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అక్షర్ పటేల్ మరియు రవి బిష్ణోయ్‌ని ఇద్దరిని ఆడించి వరుణ్ చక్రవర్తికి ఏమైనా రెస్ట్ ఇస్తారా? నాకు తెలిసి అంత పెద్ద సాహసం అయితే టీమిండియా చెయ్యదనుకుంటున్నా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అయితే కంప్లీట్‌గా ఈ సీరీస్‌కి రూల్డ్ ఔట్ అయిపోయాడు. అలాగే రింకు సింగ్ కూడా థర్డ్ మ్యాచ్‌కి అయితే రూల్డ్ ఔట్ అయిపోయాడు. వాళ్ళ స్థానంలో శివం దుబే మరియు రమణ్‌దీప్ సింగ్ అయితే స్క్వాడ్‌లోకి కూడా వచ్చారు. ఇక టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే ముందుగా ఓపెనర్స్‌గా సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. ఇక నంబర్ 3లో తిలక్ వర్మ వస్తాడు. ఇక నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6లో ధ్రువ్ జురెల్, నంబర్ 7లో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్, నంబర్ 8లో రవి బిష్ణోయ్, నంబర్ 9లో హర్షదీప్ సింగ్, నంబర్ 10లో మహమ్మద్ షమి, నంబర్ 11లో వరుణ్ చక్రవర్తి అయితే టీంలోకొస్తారు. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికొస్తే మొదటి మ్యాచ్‌తో పోలిస్తే రెండో మ్యాచ్‌లో కాస్త బెటర్‌గానే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు 15వ ఓవర్ తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్ వైపే వెళ్తుందనిపించింది. కానీ 16వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్ 19 పరుగులు సమర్పించుకొని గేమ్ యొక్క ఈక్వేషన్ మొత్తాన్ని మార్చేశాడు. ఆ తర్వాత ఆదిల్ రషీద్ మంచి ఓవర్ వేసినప్పటికీ ఇంగ్లాండ్‌కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇంగ్లాండ్ బౌలింగ్ ఎలా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ టీమ్ ఓపెనర్స్ అయితే దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. దాంతో బట్లర్ మీద ఎక్స్‌ట్రా ప్రెషర్ అయితే పడుతుంది. ముఖ్యంగా లియామ్ లివింగ్‌స్టోన్ మరియు హారీ బ్రూక్ లాంటి ప్లేయర్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇక రేపు జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌లో మార్పులు ఏమైనా ఉంటాయా అంటే పెద్దగా ఉండకపోవచ్చు. ఇన్‌కేస్ ఏదైనా ఇంజ్యూరీ కన్సర్న్ ఉంటే తప్ప ఇంగ్లాండ్ టీమ్ అయితే మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ మార్పులు చేసినా పెద్దగా ఉపయోగం ఏం లేదని అనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో గనుక ఒకసారి చూసుకుంటే ముందుగా ఓపెనర్స్‌గా ఫిల్ సాల్ట్ మరియు బెన్ డకెట్ అయితే ఓపెన్ చేస్తారు. నంబర్ 3లో జాస్ బట్లర్, నంబర్ 4లో హ్యారీ బ్రూక్, నంబర్ 5లో లియామ్ లివింగ్‌స్టోన్, నంబర్ 6లో జెమీ స్మిత్, నంబర్ 7లో జెమీ ఓర్టన్, నంబర్ 8లో బ్రైడెన్ కార్స్, నంబర్ 9లో జోఫ్రా ఆర్చర్, నంబర్ 10లో ఆదిల్ రషీద్, నంబర్ 11లో మార్క్ వుడ్ అయితే టీంలోకి వస్తారు. అయితే ఈ మ్యాచ్‌లో కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ టీంపై ఖచ్చితంగా ప్రెషర్ ఉండబోతుంది. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ టీంకి కాస్త అడ్వాంటేజ్ ఏంటంటే రాజ్‌కోట్ పిచ్‌లో స్పిన్నర్స్‌కి పెద్దగా హెల్ప్ ఉండదు. ఫాస్ట్ బౌలర్స్‌కే కాస్తో కూస్తో హెల్ప్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియానే ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. టీమిండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంటుందా? లేక ఇంగ్లాండ్ ఏమైనా కమ్‌బ్యాక్ ఇస్తుందా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.